నమస్కారం. మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. మీరు చాలా సందర్భంలో హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీ లేదంటే ఎనీ డాక్టర్ మీకు ఎండోస్కోపీ సజెస్ట్ చేస్తుంటారు. అసలు ఎటువంటి సందర్భంలో ఎండోస్కోపీ సజెస్ట్ చేస్తారు? ఈ ఎండోస్కోపీలో ఏం ట్రీట్మెంట్ చేస్తారు? చేసిన తర్వాత అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అంకిత్ విజయ్ అగర్వాల్, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, అపోలో హాస్పిటల్, హైదరాబాద్. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్ గారు, అప్పర్ జిఐ ఎండోస్కోపీ అంటే ఏంటి? దీని ప్రొసీజర్ ఎలా ఉంటుంది? మా ఆడియన్స్ కోసం చెప్తారా? సరే. అప్పర్ జిఐ ఎండోస్కోపీ అంటే అప్పర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఎండోస్కోపీ అంటే ఎండోస్కోపీ ఈజ్ అ ప్రాసెస్ ఏంటంటే ఒక లాంగ్ ట్యూబ్ ఉంటుంది. దాని టిప్లో కెమెరా, ఒక లైట్ సోర్స్ ఉంటుంది. అండ్ సోర్స్ ఏంటంటే ఒక మానిటర్కి డిస్ప్లే అవుతుంది. సో అప్పర్ జిఐ ఎండోస్కోపీలో ఏంటంటే పేషెంట్ నోటి ద్వారా ఆ కెమెరా అన్నట్టు స్టమక్ లోపల ఫుడ్ పైప్ ద్వారా నుంచి స్టమక్ లోపలికి వెళ్ళి స్మాల్ ఇంటెస్టైన్ స్టార్టింగ్ అరౌండ్ 10-15 సెంటీమీటర్స్ చూడడం జరుగుతుందన్నమాట. సో ఇందులో ఏంటంటే ఇంతకుముందు బాగా రిజిడ్, బాగా థిక్కర్ స్కోప్స్ వస్తుంది. బట్ ఇప్పుడు బాగా ఫ్లెక్సిబుల్ స్కోప్స్ ఉండడం వలన ఏంటంటే బాగా ఈజీగా, బాగా స్మూత్గా మినిమల్ లోకల్ అనెస్థీసియా ఇచ్చేసి, లేకపోతే కొంతమంది స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి వాళ్ళకు ఎండోస్కోపీ చేయడం జరుగుతుంది. దీంతో ఏంటంటే మన ఫుడ్ పైప్ నుంచి స్టమక్ అంతా లోపల ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉందా, లోపల ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకు తెలుస్తుందన్నమాట. సో వెరీ సింపుల్ ప్రొసీజర్, 5 మినిట్స్లో అయిపోతుందన్నమాట. మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, వెరీ సేఫ్ ప్రొసీజర్ అనమాట. సో ఈ ప్రొసీజర్ని అప్పర్ జిఐ ఎండోస్కోపీ అంటారు. ఈ ప్రొసీజర్లో ఎన్ని రకాలు ఉంటాయి అసలు? అంటే అప్పర్ జిఐ ఎండోస్కోపీ అంటే ఇదేనండి. దీనిలో ఏంటంటే మనము మలబద్ధకం ఉన్న వాళ్ళకు, లేకపోతే మనకు మోషన్లో బ్లడ్ పడుతున్నా, లేకపోతే వేరే కారణాల వాళ్ళకు కొలోనోస్కోపీ అంటుంది. అది మనము మోషన్ జాగ ద్వారా నుంచి మనము కెమెరా పెట్టి చెక్ చేయడం ఉంటుంది అనమాట. అది కొలోనోస్కోపీ. సో ఎండోస్కోపీ పై నుంచి చేస్తాము. ఎస్. సో ఎండోస్కోపీలో చాలా ఇండికేషన్స్ ఉంటాయి ఎందుకు చేస్తారు ఎండోస్కోపీ అనమాట. పేషెంట్స్కి యాసిడిటీ సిమ్టమ్స్ ఉన్నాయి, అవి కంట్రోల్ అవ్వట్లేదు, పెయిన్ ఉంది, వామిటింగ్స్ అవుతున్నాయి, వామిటింగ్స్లో బ్లడ్ పడుతుంది, ఆర్ ఏంటంటే పేషెంట్కి అసలు తినలేకపోతున్నారు, లాస్ ఆఫ్ యాపిటైట్, వెయిట్ లాస్ ఉన్నాయి. ఇవన్నిట్లో ఏంటంటే మేము ఎండోస్కోపీ చేయడం జరుగుతుంది. సో ఎండోస్కోపీలో ఏంటంటే ఇందులో మనం మేజర్గా లోపల ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉందా, అసిడిటీ ఉందా, అల్సర్స్ ఉన్నాయా, క్యాన్సర్ ఉందా, ఏమైనా దారి పేగు అన్నం తినే ఫుడ్ పైప్ సన్నగా అయిపోయిందా, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు రక్త కణాలు ఉబ్బుతాయి లోపల, ఈసోఫేజియల్ వైరసెస్ అంటాము, అలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూడడంతో పాటు మనకి ఏమైనా ప్రాబ్లం తెలిస్తే కొన్నిటిని మనము అట్ ద సేమ్ టైం రెక్టిఫై కూడా చేసుకోవచ్చు. క్యాన్సర్ గడ్డ కనిపించింది, బయాప్సీ తీసుకోవచ్చు. సో దాంతో ఎలాంటి క్యాన్సర్ ఇది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం మనము చెప్పగలుగుతాము. చిన్న అల్సర్స్ ఉన్నాయి, అల్సర్స్ నుంచి బ్లీడింగ్ అవుతుంది. సో వాటిలో ఏంటంటే మేము ఎండోస్కోపీ ద్వారా ఇంజెక్షన్ ఇచ్చేసి, మెడిసిన్స్ ఇంజెక్ట్ చేసి, లేకపోతే డైరెక్ట్ అల్సర్ మీద కరెంట్ పెట్టి, లేకపోతే అక్కడ ఒక క్లిప్ లాంటిది ఏమైనా పెట్టేసి బ్లీడింగ్ని ఆపగలుగుతాము. ఏమైనా చిన్నపిల్లలు ఫారెన్ బాడీ కాయిన్స్ మింగేస్తారు, అవన్నీ తీయడం మేము ఎండోస్కోపీ ద్వారా బాగా సేఫ్గా చేయగలుగుతామండి. ఎంతసేపు ప్రొసీజర్ సార్ ఇదంతా కూడా? ఒక డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ జస్ట్ మనం లోపల ఏముందో చూసుకొని బయటికి రావడానికి 3 to 5 మినిట్స్ పడుతుందండి. థెరపెటిక్ అంటే లోపల మనకి ఏమైనా ప్రాబ్లం ఉందంటే అది డిపెండింగ్ మనకు లోపల ఏం ప్రాబ్లం ఉందో దానికి తగినట్టు టైం పడుతుంది. బట్ ఇవన్నీ ఒక ఎండోస్కోపీ రూమ్లో బాగా సేఫ్గా, బాగా సెక్యూర్గా మనం చేసుకోగలుగుతాము. రైట్ సార్. అండ్ వన్స్ ఒకవేళ మీరు అన్నట్టు అన్ని డీటెయిల్గా వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన దీని మీద డిపెండ్ అయ్యే ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారా, లేదంటే ఇంకా అదర్ మళ్ళీ ఎంఆర్ఐ కానీ లేకపోతే అదర్ స్కాన్ కానీ సజెస్ట్ చేస్తారా? కొన్ని చాలా సందర్భాల్లో ఏం అవసరం ఉండదు మేడం. గ్యాస్ట్రిక్ పేషెంట్స్తో వచ్చారు, బ్లీడింగ్తో వచ్చారు, మనకి ఏదో అల్సర్ కనబడింది, ట్రీట్ చేసాము, ఆగిపోయింది, నో ఫర్దర్ టెస్ట్ ఇస్ నీడెడ్ అనమాట. ఎస్, లోపల క్యాన్సర్ వచ్చింది అంటే బయాప్సీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు సిటీ స్కానో, పెట్ స్కానో, ఎంఆర్ఐనో ఏదో అవసరం పడుతుందో అవన్నీ చేయిస్తాము. బట్ మామూలుగా ఏంటంటే ఎండోస్కోపీ చేస్తే మనకు మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అక్కడే సాల్వ్ అయిపోతాయి. మనకు ఎందుకు వచ్చింది, పేషెంట్ ఎందుకు వచ్చారు, ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, వాటికి ఒక కారణం తెలిసింది అనుకోండి, ట్రీట్మెంట్ కూడా దాని మీదనే మనం బేస్ చేసుకొని పేషెంట్కి హెల్ప్ చేయగలుగుతాం అనమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు తెలియజేశారు. సో ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.